హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. మా హస్బెండ్‌కి సంబంధించిన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము నన్ను కొంతమంది రీసెంట్‌గా కమెంట్స్‌లోని అండ్ అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ చేసి అడుగుతున్నారు. మీ హస్బెండ్‌కి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎంత మనీ ఖర్చవుతుంది అని. దానికంటే ముందు అసలు ఈ హాస్పిటల్ నేనెందుకు చూజ్ చేసుకున్నాను? నాకు ఎవరు సజెస్ట్ చేశారు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో అయితే ఇప్పుడు షూట్ చేసింది కాదండి. ఎలక్షన్స్‌కి ముందర అప్పుడు పెడితే ప్రాబ్లమ్ అవ్వచ్చు అని చెప్పేసి పెట్టలేదు. అప్పుడు షూట్ చేసిన వీడియోలో కొన్ని ఫుటేజ్ అయితే డిలీట్ చేసేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు వీడియోలోకి వెళితే మా హస్బెండ్‌కి 2017లో ఫస్ట్ హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఇక్కడున్న మెడికవర్ ప్లేస్‌లో హోప్ హాస్పిటల్ అయితే ఉండేది. నేను ఇక్కడికే తీసుకొనొచ్చాను మా హస్బెండ్‌ని. ఆయనకి కిడ్నీ ఇష్యూ ఉంది అన్నారు. ట్రీట్మెంట్ ఇక్కడే చేయించాను. తగ్గిపోయింది. కానీ అప్పుడు మనీ ఎక్కువగా ఖర్చయినాయి అనమాట. సో, అందుకే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నేనెప్పుడు మళ్ళీ ఆ హాస్పిటల్‌కైతే వెళ్ళలేదు. అయితే మా హస్బెండ్‌కి క్యాన్సర్ అని 2022లో నాకు తెలిసింది. ఆ టైంలో నా దగ్గర మనీ లేకపోవడంతో మా హస్బెండ్‌ని కాకినాడ జీజీహెచ్ అంటే కాకినాడలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాను. అక్కడే తనకి సర్జరీస్ జరిగినాయి. కానీ మెడిసిన్స్ అంతా కూడా నేను అపోలో ఫార్మసీలో యూజ్ చేశాను. మా హస్బెండ్ ట్రీట్మెంట్ పర్పస్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో 3 మంత్స్ ఉన్నారనమాట. ఐసీయూలోనే ఉన్నాడు 3 మంత్స్ కూడాని. ఆ టైంలోనే మా హస్బెండ్‌కి సర్జరీ చేసిన డాక్టర్స్ ఉంటారు కదా! వారితో నాకు పరిచయం అనేది బాగా పెరిగింది. సో, నా దగ్గర మనీ ఇష్యూస్ ఉండడంతో వాళ్ళైతే ఫస్ట్ నన్ను హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌కైతే వెళ్ళమన్నారు. కానీ అప్పుడు వెళ్ళాలనే అనుకున్నాను. ఈ లోపల లవ్లీకి షుగర్ రావడము, తను కోమాలోకి వెళ్ళిపోవడము, తన ట్రీట్మెంట్ పర్పస్ నా దగ్గర మనీ లేకపోవడము, అంతేకాకుండా తను ఇన్సులిన్ మీద ఆధారపడి ఉండడంతో నేను అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళి మా హస్బెండ్ కోసము అక్కడ స్టే చేసి మనీ ఖర్చు పెట్టడం అనేది అసాధ్యం అనిపించింది నాకు. అదే విషయాన్ని నేను డాక్టర్‌కి చెప్పాను. వారు ఈ 3 మంత్స్‌లో నాతో ఉన్న పరిచయంతో నాకు సరే అయితే కాకినాడలోని మెడికోర్ హాస్పిటల్‌కి వెళ్ళమని సజెస్ట్ చేశారనమాట. మా హస్బెండ్‌కి క్యాన్సర్‌కి సర్జరీస్ ఎవరైతే చేశారో ఆ డాక్టర్‌కి ఇక్కడ ఉండే మురళీధర్ సారు ఫ్రెండ్ అవుతారంట. సో, ఆయనకి మా విషయం అంతా చెప్పడంతో ఆయన ఈ కేస్‌ని టేకప్ చేశారు. అప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయనే మా హస్బెండ్‌ని ట్రీట్ చేస్తున్నారనమాట. ఈ హాస్పిటల్‌కి వెళ్ళడానికి ముందు వరకు కూడా మా హస్బెండ్ అయితే నడవలేని సిచ్యుయేషన్‌లో బెడ్‌కే పరిమితమైపోయి ఉండిపోయేవారు. అలాంటిది హాస్పిటల్‌కి వెళ్ళాక తనకైతే రికవరీ వచ్చింది. నేనైతే మాత్రము ఆ మేడం చెప్పారు. ఆ మేడమే మా హస్బెండ్‌ని బతికించారు కాబట్టి, నేను ఖచ్చితంగా హైదరాబాద్ అంత దూరం వెళ్ళలేను కనుక మెడికోవర్‌కైతే వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికే వెళ్ళాను నేను. నాకు ఇక్కడికి వెళ్ళినందుకు అంతా మంచే అయితే జరిగిందండి. అయితే ఈ హాస్పిటల్‌లో మా హస్బెండ్‌కి మురళీధర్ సారు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పాను కదా! ఆయనకి మా విషయం అంతా తెలియడంతో ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని ఓపీ అనేది తీసుకోవద్దని చెప్పారనమాట. డైరెక్టే వచ్చేయమని చెప్పారు. ఆయన చాలా బాగా చూస్తారండి మా హస్బెండ్‌నయితే. నేను చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ చూసాను ఆయనలోని. అందుకే మురళీధర్ సార్ ఏది చెప్తే అది బ్లైండ్‌గా ఫాలో అయిపోతూ ఉంటాను నేనైతేని. అయితే ఆయన ఓన్లీ క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. మా హస్బెండ్‌కి సంబంధించిన జనరల్ చెకప్ కాకినాడ జీజీహెచ్‌లోని అండ్ అలానే మా ఇంటికి దగ్గరలో ఉన్న విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అయితే చూపిస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మా హస్బెండ్‌కి జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీలో జరుగుతుందండి. సో, అందుకోసమే నేను ఎలక్షన్స్‌కి ముందు వీడియో తీసినప్పటికీ కూడా పోస్ట్ చేయలేదు. చెప్పచ్చా లేదా అని చెప్పేసి. మా హస్బెండ్‌కి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఓపీ బిల్స్ లాంటివి మనమే పే చేయాలి. కానీ మా మీద ఉన్న కన్సర్న్‌తో ఆ ఓపీ బిల్స్ అయితే తీసుకోవట్లేదు. మనము ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు చాలా పేషెన్సీ ఉండాలండి. ఎందుకంటే చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. మనము ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్‌ని మీట్ అవ్వాలి. ఆ తర్వాత ఆయన మనకి చెప్తారనమాట. రాసిస్తారు. దాన్ని పట్టుకొని కీమోథెరపీ వార్డ్‌కి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మనకి కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చేయిస్తారు. అంటే మనకి ప్రతి మంత్
మారుతూ ఉంటాయన్నమాట బ్లడ్ టెస్ట్లు. ఒక్కొక్కసారి స్కానింగ్‌లు కూడా చేస్తూ ఉంటారు. ఎవ్రీ 3 మంత్స్ కన్ఫర్మ్‌గా స్కానింగ్‌లు ఉంటాయి. ఎవ్రీ మంత్ కన్ఫర్మ్‌గా బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అయితే వాళ్ళు ఏమేమి టెస్టులు రాసిచ్చిన తర్వాత వాటిని తీసుకొని మనము మనకక్కడ ఆరోగ్యశ్రీలోని ప్రాసెస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి ఆ లెటర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయించి మనది నేమ్ వచ్చిన తర్వాత మనతో థంబ్ వేయించుకొని అప్పుడు బ్లడ్ టెస్ట్‌లకైతే పంపిస్తారు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి మనము శాంపిల్స్ ఇచ్చేసాము అని చెప్పేసి ఇక్కడ చెప్తే అది ఆన్లైన్‌లో ఎంటర్ చేసి మళ్ళీ మనతో థంబ్ వేయించుకుంటారనమాట. ఆరోగ్యశ్రీలో ఏంటంటే చాలామంది ఉంటారండి. సో, మన వంతు వచ్చే వరకు టైం పడుతుంది. మనం మార్నింగ్ 9కి వస్తే ఈ హోల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఈవినింగ్ 3-4 మధ్యలో అయితే అవుతుంది. ఒక్కొక్కసారి 5 కూడా అయిపోతుందనుకోండి. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నేమ్ మనది వచ్చే వరకు పిలుస్తూ ఉంటారనమాట. సో, అందుకే టైం పడుతుంది. ఇంకా మనది కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అంతా అన్నాక ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. 2 డేస్‌లో అయితే కాల్ వస్తుంది. మనము వాళ్ళు చెప్పిన టైంకి హాస్పిటల్‌కి వస్తే ఓకే. ఒకవేళ రాకపోతే 2 డేస్ వాళ్ళు చూస్తారు. ఆ టైంలో కూడా మనం రాలేదు అంటే మన ప్రాసెస్‌ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మనం అప్లై చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ నుంచిని. అయితే వాళ్ళు చెప్పిన టైంకి మనం వచ్చేస్తే మనము డైరెక్ట్‌గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన మన రిపోర్ట్స్‌ని బట్టి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. డైరెక్ట్‌గా సిస్టర్స్ మన రిపోర్ట్‌ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఏంటంటే మన రిపోర్ట్‌ని మనమే కలెక్ట్ చేసుకొని అప్పుడు డాక్టర్‌ని మీట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు మనకి తగ్గ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కీమోథెరపీ వార్డ్‌కి వెళ్ళి వాళ్ళకి చెప్తే మనకి సంబంధించిన మెడిసిన్‌ని రేడియేషన్ ఉండే రూమ్‌లో పెట్టి ఇస్తారనమాట. సో, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను మెడిసిన్ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆన్లైన్‌లో ఎంటర్ చేసి మనల్ని నేమ్ వచ్చిన తర్వాత పిలుస్తారు. అప్పుడు వెళ్ళి థంబ్ వేసి మన ఐ స్కాన్ అయితే చేస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన ఇంకోటి ఆరోగ్య మిత్ర అని ఉంటుంది. వాళ్ళ దగ్గరకు వచ్చి మనము డాక్టర్ చేతుల మీదుగా మెడిసిన్ తీసుకుంటున్నట్టు ఒక ఫామ్‌ని అయితే ఇస్తారు. అండ్ అలానే ఒక ఫోటో కూడా తీసుకుంటారు. ఇది మనకి ప్రూఫ్ అనమాట. మనం నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆరోగ్యశ్రీలో మెడిసిన్ అప్లై చేసుకోవడానికి. ఒకవేళ మనం ఇక్కడ ఫోటో తీసుకోకపోయినా లేదంటే ఆ ఫామ్ తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్ మనకి ఆరోగ్యశ్రీలో మెడిసిన్ రాదు. ఈ హోల్ ప్రాసెస్ ఎవ్రీ మంత్ జరుగుతుందండి. అయితే ఒక్కొక్కసారి స్కానింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకొంచెం లేట్ అవుతుంది. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ క్యాన్సర్ వేరియంట్‌ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సో, మా హస్బెండ్‌కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఇంకా కావాలి అంటే మళ్ళీ పోస్ట్ చేస్తాను. కమెంట్స్‌లో మెన్షన్ చేయండి.